బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. ఆరూరి రమేష్ రాజీనామాను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆరూరి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ప్రెస్ మీట్ వేదిక నుంచి ఆరూరిని తన ఛాంబర్లోకి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు మరో బీఆర్ఎస్ నేత సుందర్ రాజ్ ఆరూరితో మాట్లాడారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సందిగ్ధంలో పడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆరూరి ఇంటికి మాజీ మంత్రి దయాకర్ రావు చేరుకుని ఆయనతో మాట్లాడారు. ఆరూరికి నచ్చజెప్పిన దయాకర్ రావు అతన్ని తన వాహనంలో హైదరాబాద్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఎర్రబెల్లి వాహనాన్ని ఆరూరి రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఎర్రబెల్లి కారులో ఆరూరి రమేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే నిన్న హైదరాబాద్ పర్యటనలో అమిత్ షాను కలిశారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. దీంతో ఆరూరి బీజేపీలో చేరటం ఫిక్స్ అయిపోయింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటిస్తుండగానే ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుని ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ ఆరూరి ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఎస్ సుమిత్ర, వరంగల్ జిల్లా రాజకీయ చరిత్రలో కనివిని ఎరగని హైడ్రామా ఈరోజు ఆరూరి రమేష్ ఇంటి వద్ద జరిగింది. అంటే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు రెండు పార్టీల మధ్య చాలా హైడ్రామా నెలకొంది. ఆరూరి రమేష్ ఇప్పటికే బీఆర్ఎస్కి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకొని ఆయన ఈరోజు ప్రెస్ మీట్ 10 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించారు. 10 గంటలకు సరిగ్గా ప్రెస్ మీట్ నిర్వహించి రాజీనామాకు సంబంధించినటువంటి యోచనలో ఉన్నటువంటి సిస్టమ్ను ప్రకటించేటువంటి క్రమం లోపల ఈ సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సుందర్ రాజ్ యాదవ్ బృందం ఆరూరి రమేష్ ఇంటికి చేరుకుంది. సరిగ్గా ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల ఆయనను అతని ప్రెస్ మీట్ వేదిక నుంచి తన ఛాంబర్లోకి తోడుకొని బుజ్జగిస్తున్నటువంటి క్రమంలో మొత్తం ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే కార్యకర్తల నినాదాలు, అంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆరూరి రమేష్ను బుజ్జగిస్తున్నటువంటి నేతల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తీవ్రంగా అడ్డుకోవడం అనేది జరిగింది. ఇది జరుగుతున్నటువంటి క్రమం లోపలనే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన దగ్గరికి రావడం, ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి చేరుకొని ఆరూరి రమేష్ని బుజ్జగించి తనతో తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఒకవైపు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి రెండు జిల్లాల అధ్యక్షుడు, హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షురాలు రావు పద్మ, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు గంటా రవికుమార్ నేతృత్వం లోపల బీజేపీ నేతలు కూడా ఈరోజు అంటే ఈ గందరగోళం జరుగుతున్నటువంటి సమయం లోపలనే వాళ్ళు కూడా ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఆయన అంటే 10 టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆరూరి రమేష్ నిన్న అమిత్ షా పర్యటన లోపల ఆయన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్ ఇట్లాంటి ముఖ్య నేతలను మొత్తం నిన్న కలుసుకున్నారు. ఆయన కండువ కప్పుకున్నారు, కాషాయ కండువ కూడా కప్పుకున్నారు. ఈరోజు లాంఛనంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారనేటువంటి విషయం స్పష్టం చేస్తున్నటువంటి క్రమం లోపల మొత్తం ఈ హైడ్రామా అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణాలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు దీని మీద సీరియస్ గా తీసుకున్నటువంటి బీజేపీ ఆరూరి రమేష్ ని లిఫ్ట్ చేశారు, ఆయన ప్రమేయం లేకుండా బలవంతంగా కిడ్నాప్ చేశారు అనేటువంటి ఒక వాదనను కూడా వినిపిస్తుంది. ఆరూరి రమేష్ ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి, అదేవిధంగా కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ఆయన మొత్తం జనగామకు రీచ్ అయినట్టు ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఆయన వెహికల్ ను కూడా అంటే ఆరూరి రమేష్ పోతున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ని బీజేపీ శ్రేణులు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడ అతన్ని ఎక్కడికి తీసుకెళ్తారేంది. దయాకర్ రావు మాత్రం ప్రధానంగా ఆయనని అధిష్టానం దగ్గరికి, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. అంటే కేసీఆర్ ఏదైతే నిన్న కరీంనగర్ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో పార్టీలో కొందరు ఉంటారు పోతారు పోయే వాళ్ళందరి గురించి ఏం పెద్ద వరి కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కేసీఆర్ ప్రకటిస్తే దానికి భిన్నమైనటువంటి వాతావరణం ఈరోజు ఆరూరి రమేష్ ఇంటికాడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో రావు పద్మ గారు, క్లియర్గా ఆరూరి రమేష్ పార్టీలో చేరారు, ఆయన కాషాయ కండువ కప్పుకున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్లారు, ఈరోజు మీరు వచ్చారు. ఏం జరిగింది అసలు ఆరూరి రమేష్ విషయంలో? ఇవన్నీ
ఆరూరి రమేష్ గారు ఒక జాతీయ పార్టీలో అదేవిధంగా మోడీ గారి ఆలోచన విధానం ప్రకారం పనిచేద్దాం, ఒక అభివృద్ధి చేస్తున్నాను ఒక ఉద్దేశంతో నిన్న రాష్ట్ర అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. నేను బీజేపీలో జాయిన్ అవుతానని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని, ఈటల రాజేందర్ గారిని, గరికపాటి గారిని, బంధం కృష్ణ మాదిగ గారిని, డాక్టర్ లక్ష్మణ్ గారిని అందరినీ కలిసి ఈ రోజు మధ్యాహ్నం టైం తీసుకొని, ఎందుకంటే నేను ఆ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసినాను, ఆ పార్టీకి నేను రాజీనామా ఇచ్చి ఈరోజు మార్నింగ్ రాజీనామా ఇచ్చి మేమందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే రాజీనామా ఇచ్చిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళి హైదరాబాద్లో జాయిన్ కావడం కొరకే ఇక్కడికి మాకు చెప్పిండు, మేమందరం కలిసి వెళ్దాము రండి మేడం అని. అంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ 10 గంటలకు పెట్టిండు కదా, అయిపోయినాక వెళ్దామని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తప్పితే ఈ విధమైన హైడ్రామా, ఈ కిడ్నాపులు, ఈ దౌర్జన్యాలు, ఈ రౌడీజాలు, ఈ గుండాయిజాలు ఇవి నేను చూడలేదు. ఇదే దయాకర్రావు ఏ పార్టీలకు వచ్చిండు? ప్రజాస్వామ్యంలో ఎవరు ఇష్టం ఉన్న పార్టీలో వాళ్ళు జాయిన్ కావడానికి అవకాశం. మేమేం దౌర్జన్యాలు చేయలే, రౌడీజం చేయలే, గుండా ఆయన ఇష్టపూర్తిగా బీజేపీలో జాయిన్ అయ్యి ఇష్టపూర్తిగా జాయిన్ అయినటువంటి ఆరూరి రమేష్ ఈ రోజు యూటర్న్ తీసుకోవడం, మళ్ళీ పక్క పార్టీ వాళ్ళ వెహికల్లో వెళ్ళడం, ఇదంతా ఎట్లా? ఆయన నిన్న పార్టీలో జాయిన్ కాలేదు, నేను జాయిన్ అవుతాను, నేను మీ పార్టీలో జాయిన్ అవుతానని రాష్ట్ర అధ్యక్షుడిని అడగడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడి ఈ రోజు జాయిన్ అవుతా, ఈ పార్టీకి రాజీనామా ఇస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చింది తప్పితే ఇది మేమేం పార్టీలో జాయిన్ అయినోడు ఇంకో మీరు చూస్తున్నారు కదా మీడియా సమక్షంలో ఏ విధంగా కిడ్నాప్ చేసినో మీరు చూడలేదా? మీకు తెలియదా? మీరు చూస్తున్నారు కదా కిడ్నాప్ చేసినట్టు కనబడ్డదా? ఆయన నడిచెళ్ళి కూర్చున్నట్టు కనబడ్డదా? 10 నిమిషాలైనాక నేను మాట్లాడతాను అన్నాక కూడా లేదని గుంజుకొని పోయిందంటే ఆ పార్టీ పరిస్థితి. నేను చెప్పిండు కేసీఆర్ ఏం మాట్లాడిండో చూసిన కదా మీటింగ్, కొంతమంది దుర్మార్గులు దుష్టులు పార్టీలు మారుతానని చెప్పిండు. అంటే ఓ నాయకుడు ఒకలాగా మాట్లాడతాడు, ఇక్కడ ఉన్న నాయకులు ఒకలాగా మాట్లాడతారు. అన్నీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయమని కాళ్ళు మొక్కినా పోటీ చేయడానికి సిద్ధంగా ఎవరు లేరు. ఇవాళ ఆ పార్టీలో ఉండడానికి ఎవరు కూడా ఇష్టం లేదు. మునిగిపోతున్న నావలో ఎలుక కూడా ఎక్కదట. అంటే మీ పార్టీ కూడా రమేష్ వెంట ఎందుకు పడాలి? మీ పార్టీలో పోటీ చేశారు. ఒకటి మేము వెంటబడలేదు, వెంటబడ్డామన్న మాట తప్పు. పార్టీలో జాయిన్ అవుతామని అన్న తర్వాతనే నిన్న కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ రోజు జాయిన్ అవుతానంటేనే మేము వచ్చినాము, మేము వెంటబడలేదు. ఏ పార్టీలో కూడా జాయిన్ అవుతారు, ఎవరు ఇష్టం ఉన్న దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతారు. దానికి అవుతామన్నప్పుడు తీసుకోవడం మా బాధ్యత కాదా? ఇలా అన్ని తప్పుడు మాటలు. పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా. సో ఇది మొత్తంగా కూడా ఆరూరి రమేష్ ఇంటి వద్ద అటు బీజేపీ బీఆర్ఎస్కు 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రావడం, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమేష్ను స్వయంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన వెహికల్లో తీసుకెళ్తే కార్యకర్తలు అడ్డుకోవడం, ఆయన నిన్ననే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను కలవడం, ఇదంతా కూడా వరంగల్ జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కేకే ఫర్ ద అప్డేట్స్.